ఫ్రై అండి చాలా టేస్టీగా ఉండేటట్టు అయితే చాలా బాగుంటుంది. క్యాబేజ్ ఫ్రై వచ్చేసి ఎలా చేయాలో చూద్దాం రండి. మరి టేస్ట్ అయితే అదిరిపోతుంది. నోరూరించే క్యాబేజీ ఫ్రై అయితే మనం చూద్దాం రండి ఫ్రెండ్స్. చేసుకుంటూ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే క్యాబేజ్ ఫ్రై అండి. త్వరగా సింపుల్గా ఫ్రై అయితే చేస్తాను చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇట్లా ఆఫ్ అయితే తీసుకోవాలి. చిన్నది క్యాబేజ్ అయితే చూస్తున్నారు కదా. ఇలా వాటర్ వేసి అయితే ఇలా నీట్గా కడగాలి 2-3 సార్లు. ఇంత వైట్గా అయిపోయింది చూస్తున్నారా. క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తిన్నారంటే ఇంకా ఫ్రైకి చూడండి ఇంకా మళ్ళీ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఫ్రై వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. క్యాబేజ్ ఫ్రై వచ్చేసి చూస్తున్నారు కదా. ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వచ్చేసి ఇంకా ఇలానైతే నేనైతే క్యాబేజ్ తీసుకొని కట్ చేసి వాటర్ అయితే వేసి 2-3 సార్లు అయితే కడిగేసాను. చూస్తున్నారు కదా. ఇలాగైతే మనకు వైట్గా ఉండాలి. అంటే ఇట్లా కడుక్కునేటట్టుగా ఇలా వైట్గా వచ్చే వరకు మంచిగా కడగాలి. ఇంత సాల్ట్ వేసుకొని చూస్తున్నారు కదండి. ఇంకా చిన్నగా అయినా తరుక్కోవచ్చు. ఇంకా మన ఇష్టం అండి. ఫ్రై కదా, ఇంకా ఇది ఆయిల్లో వేసేస్తే చిన్నగా అవుతుంది సైజ్ వచ్చేసి. నేనైతే ఇలానైతే తరిగేసేసాను. చూస్తున్నారా. క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇంకా ఇదైతే ఆయిల్ వేసి కడాయిలోనైతే ఆయిల్ వేసాను. ఇంకా ఇలా అయితే వేసేస్తున్నాను చూడండి. ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏంగా రావట్లేదు చూస్తున్నారు కదా. ఒక కడాయిలో కట్ చేశాను, మరి ఇంకో కడాయిలోనైతే ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా. ఫ్రై అవుతుందండి. ఇంకా ఇలా అంతా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోనైతే ఇలా కడిగిన క్యాబేజ్ అయితే వేసాను. చూస్తున్నారు కదా. చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోనే మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సాల్ట్ అయితే వేద్దాం. రుచికి సరిపడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే సరిపోయేటట్టు అయితే వేసుకున్నాను సాల్ట్ వచ్చేసి. మగ్గని వాళ్ళు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వచ్చేసి అయితే ఆయిల్లోనే ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతో సింపుల్గా అయిపోయే క్యాబేజీ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా రాని వాళ్ళు కూడా ట్రై చేసేటట్టు ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇంకా ఇంత క్యాబేజీ ఉంది కదండి. ఇంకా ఇది మనకు ఫ్రై అయ్యి వచ్చే వరకు చూడండి ఎంత కొంచెం వస్తుంది. ఇది కట్ చేసేటప్పుడు అమ్మ ఇంత క్యాబేజీ అనుకుంటాము, కానీ మనకు ఆయిల్లోనే ఉడికి మంచిగా దగ్గరగా ఫ్రై అయ్యే వరకు అయితే సింపుల్గా కొంచెం అవుతుందండి. చాలా చక్కగా 2-3 ఉన్నా కూడా మనకు సరిపోతుంది. అంటే మన క్యాబేజీని బట్టి మనకు ఎంతమంది మనకు ఇంట్లో ఉన్నామో అంతమందికి వచ్చేటట్టు అయితే క్యాబేజీ ఉంటుంది కదా. చిన్న సైజు పెద్ద సైజు అని మనం ఎంత చేసుకున్నా కూడా ఫ్రై అయితే అయ్యే వరకు అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఫ్రై అవుతుందండి. చాలా చక్కగా ఉంటుందండి. మీరు ఇట్లా చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈక్వల్గా ఫ్రై కావాలంటే మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆయిల్ వచ్చేసి సమానంగా వేగాలి కదా, ఫ్రై కావాలి కదా.
అలా వచ్చేసి మనమైతే ఈక్వల్గా కలుపుతూ ఉండాలి. అంత ఫ్రై కావాలి కదా. చూస్తున్నారా, ఇప్పటికే సగం ఎంత అయిపోయిందో. చాలా ఉండేది కదండి క్యాబేజ్ వచ్చేసి, ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. చూస్తున్నారు కదా, ఇంకా ఉడుకుతూ ఉంటే తగ్గుతూ ఉంటుందండి, ఫ్రై అవుతూ ఉంటే ఆయిల్లోన. చూడండి చాలా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలానైతే ఫ్రై అవుతూనే ఉంది. అంటే ఆయిల్లో మొత్తం మగ్గింది కదండి, ఫ్రై అవ్వకుండా. చూడండి ఎంత అయిందో. ఇప్పుడైతే చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేద్దాం. ఫ్రై కదండి, కొంచెమే క్యాబేజ్ కాబట్టి పసుపు కొంచెం వేసినా కూడా చాలా అయిపోతుందండి. ఎందుకంటే ఇది పట్టించిన పసుపు కదా. చూస్తున్నారా, ఇలా అయిపోయింది కదా మంచిగా. ఇప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుంది. మంచిగా ఫ్రై అవుతుందండి. కొంచెమే కదండి పసుపు అయితే వేసాను, చిటికెడంతా. చూస్తారా ఎట్లా అయిపోయిందో. పట్టించిన పసుపు కదా, కరాని పసుపు అయినా బాగుంటుంది, మనం ఆడిచ్చిన పసుపు అయినా బాగుంటుంది ఫ్రైలోకి. కర్రీలో బాగుంటుందండి. పసుపు వచ్చేసి నిజం చెప్పాలంటే మనం పట్టించుకుంటేనే బాగుంటుంది. ఇంట్లోనే మంచిగా కొమ్ములు తెచ్చి సాఫ్గా శుభ్రంగా చేసుకొని పట్టించుకొని పెట్టుకోవాలి. పసుపు వచ్చేసి అయితే ఇలా ఉంటుంది కలర్ వచ్చేసి. అది ఒరిజినల్ కాబట్టి ఇలా మనకు కొంచెమైనా కూడా కలర్ చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఓకేనా. పసుపు అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, ఫ్రై అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఇంకా లాస్ట్కి అయితే ఫ్రై అయిపోయింది. అంటే ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇందులో వచ్చేసి కారం పొడి అయితే వేసుకుందాం. చిల్లీ పౌడర్ కొంచెం సరిపోతుంది ఫ్రై కాబట్టి. ఇది కూడా పట్టించిందేనండి కారం పొడి. మనది బయట ఉన్న ఏది లేదు, పట్టించిన కారం పొడి పసుపు అండి. చూస్తున్నారా కలర్ ఎలా ఉందో. ఎల్లో, రెడ్, వైట్ ఏమో క్యాబేజీ, ఎల్లోనేమో పట్టించిన పసుపు, రెడ్ ఏమో పట్టించిన కారం పొడి. కానీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరైతే చూడండి. ఇంకా ఈ కారం ఉడుకుతుంది కదా. ఇంకా ఇది అయిపోయినాక ఇప్పుడు మనకేంటంటే, ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి, ఇది ఏంటి అనుకుంటున్నారా, ఇది మెంతి ఉన్న జీలకర్ర పౌడర్ అండి. నేను ఒకటేసారి మిక్సీ పౌడర్ చేసి పెట్టాను, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎంత సరిపోతుందండి, ఫ్రైలోకి చాలా బాగుంటుంది. జీలకర్ర ఉన్న మెంతి పౌడర్, మెంతులు, ఓకేనా. ఇలా ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుందండి ఫ్రై వచ్చేసి అయితే. చూడండి ఫ్రెండ్స్, మీరు టేస్ట్ చేసినాకనే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎంత ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా ఫ్రై అయితే చాలా బాగుంటుంది, తింటారండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది కదా, పైకి వస్తుంది. చూస్తున్నారా. ఇంకా ఇప్పుడు ఏం వేయాలి మనకు ఫ్రైలో వచ్చేసి అయితే ధనియం పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి అయితే. పౌడర్లతోనే టేస్ట్ బాగుంటుంది, మీరైతే ట్రై చేయండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రై వచ్చేసి. చూస్తున్నారు కదా. ఇంకా అన్నీ అయిపోయినాయి కదండి. ఇంకా ఇందులో లాస్ట్ వచ్చేసి గరం మసాలా అండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి కొంచెం అట్లా వేసుకోండి,
ఇది ఫ్రై అన్నాను కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ ఇందులోన జీరా, మెంతి, ధనియా పౌడర్, గరం మసాలా, ఓల్ గరం మసాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్గా ఉండే ఫ్రై, క్యాబేజ్ ఫ్రై అయితే చూస్తున్నారు కదా మీరు. చాలా చక్కగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఆయిల్ అయితే సైడ్కి వచ్చేసింది చూడండి. మసాలాలతోని ఫ్రై అండి. మనకు నాన్ వెజ్ లేకుండా మా వెజ్తోనైనా కూడా నాన్ వెజ్ లెక్క మనం ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇక లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇంకా లాస్ట్కి అయితే ఫ్రై అయిపోయినట్టేనండి మనకు వచ్చేసి. చూస్తున్నారా, కడాయి నిండా ఉండే కదా అండి క్యాబేజ్ వచ్చేసి. ఇంకా ఫ్రై అయితే చూడండి ఆయిల్లోనే ఎలా ఉందో చూస్తున్నారుగా ఫ్రెండ్స్. మనకైతే క్యాబేజ్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇంక ఇదైతే సర్వ్ చేద్దాం. మొత్తానికైతే క్యాబేజ్ ఫ్రై అయితే అయిపోయిందండి. చూస్తున్నారా, ఇదైతే చూడండి. ఇంకా క్యాబేజ్ ఫ్రై అయితే మనకు రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. క్యాబేజ్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంతో టేస్ట్గా ఉండే క్యాబేజ్ ఫ్రై అయితే టేస్ట్ చేసి చూడండి. మసాలాలు హోల్ గరం మసాలా, ధనియాల, మెంతి, జీరా పౌడర్తో చేశాను కదండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.